రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే దీపాదాస్ మున్షితో కీలక అంశాలు మాట్లాడడానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించగా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. వెంటనే గాంధీ భవన్ నుండి తిరిగి వెళ్లిపోయారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, అల్లు అర్జున్ మావ కంచెల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. ఏదైతే గాంధీ భవన్ లో అంటే మీడియా సమావేశం ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా ఏదైతే అంబేద్కర్ ని అవమానించారంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహించే క్రమంలో కూడా రేపటి నుండి ఆ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని భావించింది. ఆ క్రమంలోనే దీపాదాస్ మున్షి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏదైతే ఏఐసిసి నేత కుప్పూర్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మీడియా సమావేశం ఉన్న దీపాదాస్ మున్షి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆమెను గెలవడానికి కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఆమె రూమ్ లో కూడా వెయిట్ చేశారు. అయితే మీడియా సమావేశం అయిపోగానే దీపాదాస్ మున్షి ఆమె రూమ్ లకు వెళ్ళగా ఏదైతే కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఆమె తోటి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే కంచెల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కోసం కూడా ఆయన టికెట్ కోసం కూడా ప్రయత్నం చేసిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే దీపాదాస్ మున్షి తోటి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా పుష్ప సినిమా విషయంలో సన్నిధిలో తొక్కిసలాటకు సంబంధించిన అంశంలో కూడా మహిళ మృతి చెందడం, అదేవిధంగా ఆమె కొడుకు కూడా సీరియస్ గా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పోతున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి కేసు నమోదు చేసి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మధ్యంతర బెయిల్ పై కూడా ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు. అనంతరం కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్దేశపూర్వకంగా కూడా అంటే రేపు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడిన నేపథ్యంలో కూడా సీరియస్ గా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ విషయానికి సంబంధించి మీడియా సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ నిరసనలు తెలియజేస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో కూడా అయ్యే అంశాలపై దీపాదాస్ మున్షి తోటి మాట్లాడడానికి కంచెల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చారు. కానీ ఆమె అంటే మిగతా విషయాలు మాట్లాడడానికి నిరాకరించింది. వెంటనే ఈ నేపథ్యంలో కూడా కంచెల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు రావడం మాత్రం చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ అంశంలో కూడా ఈ ఏదైతే తొక్కిసలాట అంశానికి సంబంధించి సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ అంటే కేర్లెస్ గా ఉండడం, స్పందించకపోవడం ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఆయనపై కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఆయన ఏదైతే మధ్యంతర బెయిల్ పై కూడా బయట ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా మరొకసారి ఆయన బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలని కూడా ఇటు పోలీసులు హైకోర్టును ఆశ్రయించే నేపథ్యంలో కూడా కంచెల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చి దీపాదాస్ మున్షిని కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.